హాయ్ ఫ్రెండ్స్, నిఫ్టీ చార్ట్ని మనం ఈరోజు వాచ్ చేస్తున్నాం. మనకి ఈరోజు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ద్వారా వచ్చిన లెవెల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ దిస్ రేంజ్లో మార్కెట్ అనేది ఈరోజు ఓపెనింగ్ జరుగుతుంది. ఓకేనా? సో 23,480 ఏదైతే ఉందో, సో అవుట్ ఆఫ్ దిస్ రేంజ్లో ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ జరుగుతుంది. కాబట్టి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎలాగ ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి మాట్లాడుకొని యాజ్ పర్ ద ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకో. ఫ్రెండ్స్, మనకి మార్కెట్ అయితే ఓపెన్ అయింది. అయితే మనం మాట్లాడుకుంటున్న ఎవ్రీడే రేంజ్ ఏదైతే ఉందో ఈ 200 అరౌండ్ పాయింట్స్, ఈ రేంజ్లో అయితే ఈరోజు మార్కెట్ అనేది మనకు ఓపెన్ అవ్వలేదన్నమాట. ఓకే, ఈ 350 పాయింట్స్ అరౌండ్. బట్ అవుట్ ఆఫ్ దిస్ రేంజ్లో మార్కెట్ అనేది మనకు ఓపెనింగ్ అయ్యింది. కాబట్టి ఇక్కడ మనం ఎలాగ ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటామంటే, ఓకేనా, సో ఈరోజు క్రియేట్ అయిన ఇంట్రాడే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో, సో దీని అబవ్ అయితే మనం సి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సి ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. పి ట్రేడ్స్ ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి అంటే సేమ్ ఫ్రెండ్స్, అది కూడా ఈరోజు క్రియేట్ అయిన ఈ లోస్ ఉన్నాయి కదా, సో ఈ లోస్ కానీ ఫెయిల్ అవుతుంటే ఇక్కడ మనం ఒక పి ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఈ క్యాండిల్ క్లోజింగ్ రావాలి. ఓకేనా? ఈ క్యాండిల్ కానీ మనకి ఇక్కడ క్లోజ్ అయితే ఇక్కడ మనం ట్రేడ్కి వెళ్ళచ్చు. ఓకేనా? సి ట్రేడ్ అయితే ఈ ఏరియాస్లో వెళ్ళాలి. పి ట్రేడ్ అయితే బిలో దిస్ క్యాండిల్ క్లోజింగ్ అయితే ట్రేడ్లోకి మనం వెళ్ళచ్చు అనమాట. ఓకే, అండ్ మనం చూడాల్సిన స్ట్రైక్స్ వచ్చి ఈ స్ట్రైక్ని వాచ్ చేయండి. పుట్ సైడ్ అండ్ కాల్ సైడ్ కూడా $157 అనేది ఇంపార్టెంట్ ఫిగర్. ఓకేనా? సో ఆ 157 ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో దానిపైన మనకు మొమెంటం వస్తుంది అన్నమాట. ఓకే, స్ట్రైక్స్ వచ్చి చూస్తున్నారు కదా, 23,400 కాల్ అండ్ 23,400 పుట్. 157 బ్రేక్ అవ్వాలి. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇండెక్స్లో మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ పీ ట్రేడ్ ఆపర్చునిటీ రావాలి. ఓకే, సో ఇక్కడ వస్తే ఇక్కడ బ్రేక్అవుట్ జరుగుతుంటే మనం ట్రేడ్స్ని ఇనిషియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం చెప్పుకుంటున్న ఈ పీ ఏరియాస్లో అయితే మనకు బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చింది. బట్ మనకి ఇంకా ప్రీమియంలో అయితే బ్రేక్అవుట్ రాలేదన్నమాట. 157 బ్రేక్ అయితేనే మనం ట్రేడ్లో ఎంట్రీ తీసుకుంటాం అన్నమాట. ఓకే, అండ్ మనకి ఈరోజు సిఈ ట్రేడ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది. ఎందుకంటే సో మార్కెట్ సెంటిమెంట్ని బేస్ చేసుకుంటే సిఈ ట్రేడ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఉందని. సో ఇక్కడ కానీ మనం ఒకవేళ ఈ 370s దగ్గర మనం కానీ ఒకవేళ పీ ట్రేడ్లో ఈ స్ట్రైక్లో బ్రేక్అవుట్ జరుగుతున్నప్పుడు ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చి 23,300 ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసరికి మనకు టార్గెట్ అవుతుంది అన్నమాట. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అప్ సైడ్ వెళ్ళడానికి అగైన్ ఇంకొక సిఈ పాసిబిలిటీ ఉంది. ఓకే, ఇలాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇలా వెళ్ళడానికి ఇక్కడ కూడా ఒక ప్రయారిటీ ఉంది. ఇది కూడా బ్రేక్ అయిపోతే ఓకే, సో అప్పుడు మాత్రమే మనం బేరిష్గా చూస్తాం. కానీ సో అప్పటిదాకా అయితే వి విల్ వెయిట్ అన్నమాట. ఓకే, దిస్ ఈస్ ద సెటప్.